నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి రాహుల్ గారు. నమస్తే అండి. తమన్నా, విజయ్ గారు, విజయ్ వర్మ. సో వాళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. మనం ఈ వార్తలు అంతా చూసాం. బట్ మేము ఎప్పటికీ ఫ్రెండ్స్ అని కూడా వాళ్ళు ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు కూడా. బట్ ఇప్పుడు బ్రేకప్ అయిందంటూ ఒక వార్త, నిజమేనా? యా, నిజమే. అది తమన్నా ఎప్పుడు నేను ఫ్రెండ్స్ అని చెప్పలేదు, కానీ బట్ ఐ గాట్ మై పర్సన్ అని చెప్పడము, వాళ్ళిద్దరూ చాలా వేదికల మీద ఒప్పుకోవడము, బట్ వీఆర్ ఇన్ టు ద రిలేషన్ అండ్ వీఆర్ మ్యారేజ్. యాక్చువల్గా మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్టు కూడా చాలా వార్తలు కూడా చెప్పారు. వాళ్ళే చెప్పారు, సన్నిహితులు కూడా కాదు. కలిసి సిరీస్ చేశారు, లస్ట్ స్టోరీస్ చేశారు. లవ్ స్టోరీస్ 2 చేశారు యాక్చువల్గా. అందుకని అమ్మాయి అంత బోల్డ్గా కూడా అతనితో చేసింది ఆ సిరీస్లో. బేసికల్లీ యాక్చువల్గా ఆ సిరీస్ చేసేటప్పుడు తమన్ని ఇలా చేశారు, కాస్త ఎక్స్పోజ్ అంటే పాత్ర తగ్గట్టు కాస్త మోడర్న్ డ్రెస్ అట్లా వేశారేమో తప్ప మరి ఇంత బోల్డ్గా యాక్ట్ చేయలేదు. అదే తమన్నా అనగానే మనకు చాలా బబ్లీగా యూనో మిల్కీ వైట్ బ్యూటీ అంటే పేరుండే అమ్మాయి. ఈ మధ్య మన తెలుగులో కూడా అడపదడప ఏం సినిమాలు కూడా చెయ్యట్లేదు, ఏదో ఎక్కడో కనిపిస్తుంది. ఇప్పుడు ఏదో ఓడేలా 2తో మన తెలుగులోకి వస్తుంది. అందరూ పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు కాజల్ పెళ్లి చేసుకొని బాబుని వచ్చేసింది. సమంతకి ఇప్పుడు మళ్ళీ ఎట్లయినా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది. అండ్ రకుల్కి పెళ్ళి అయిపోయింది. ఒకే బ్యాచ్, ఒకే జనరేషన్లో వచ్చిన వాళ్ళు, అంటే తర్వాత జనరేషన్ కన్నా ముందు కాజల్, తమన్నా, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, వీళ్ళంతా కూడా ఒకటే అటు ఇటుగా వచ్చిన వాళ్ళు అనమాట. తమన్నా యాక్చువల్గా శ్రీ సినిమాతో అమ్మాయి 14 ఏళ్ళు ఉన్నప్పుడే హీరోయిన్ అయింది. యాక్చువల్గా మంచు మనోజ్ బాబుతో చేసింది అనమాట ఫస్ట్ మూవీ శ్రీ. తర్వాత శేఖర్ కమ్ముల గారి హ్యాపీ డేస్లో మళ్ళీ రీఎంట్రీ. అమ్మాయికి మళ్ళీ సినిమాలు మధ్యలో రాలేదు. తర్వాత తమిళ్లో బాగా అయినాయి అప్పుడు. యాక్చువల్గా మంచి ఫ్యామిలీతో చేసిన వాళ్ళు బాలీవుడ్ లో ఎండ్ లో బాగా సెటిల్ అవుతారు. తాప్సీ కావచ్చు, రకుల్, అన్నీ కూడా అట్లే. తమన్నా. సో తమన్నా యాక్చువల్లీ షీఈస్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ మహారాష్ట్ర అండి. అమ్మాయి వాళ్ళ ఫాదర్ యాక్చువల్గా గోల్డ్ వ్యాపారి, యాక్చువల్లీ షీ డైమండ్స్ వ్యాపారి అనుకుంటా షార్ ఫాదర్. సో అమ్మాయి విజయ్ వర్మ అనే అబ్బాయి మన తెలుగు అబ్బాయి, యాక్చువల్గా సౌత్ ఇండియన్, అక్కడ సెటిల్ అయ్యాడు యాక్చువల్లీ. సౌత్ ఇండియన్, నాట్ తెలుగు యాక్చువల్లీ. సో అక్కడ ఉండేవాడు అనమాట ఆయన బేసికల్లీ. సో అలాంటి పర్సన్ని లవ్ చేయడము, ఆ ఫీలింగ్స్, నన్ను బాగా కేర్ తీసుకుంటాడు, నన్ను బాగా నాకు ఏదైతే ఇష్టమో అవన్నీ తను చేసి పెడతాడు, ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేశానో ఒక హ్యూమన్ బీయింగ్ నా హస్బెండ్ మటీరియల్ అని చెప్పుకుంటూ వచ్చేదన్నమాట. రీసెంట్గా ఒక వార్త దట్ దే ఆర్ they've broken up in the relation and they broke due to certain reasons. ఇద్దరికి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయి కదా రిలేషన్షిప్లో. టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి నేను సెలబ్రిటీస్ దగ్గరే వింటున్నాను. రిలేషన్షిప్స్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటాయంటే గివ్ అండ్ టేక్ అప్ అనేది, గివ్ అండ్ టేక్ పాలసీ. నువ్వు నాకు ఇది ఇవ్వు, నేను నీకు ఇది ఇస్తాను. రెస్పెక్ట్ అనేది ఉండాలి ఒక రిలేషన్లో. అది టర్మ్స్ అండ్ కండిషన్స్ కింద రాదు. అది మన వ్యక్తిత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్ కదా. వీ కెనాట్ గో బియాండ్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ ఇన్ ఎనీ రిలేషన్. అది ఏ రిలేషన్ అయినా కూడా, ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లవర్స్ మధ్యలో సెల్ఫ్ రెస్పెక్ట్, తన ఆత్మాభిమానాన్ని మించింది ఇంకేముండదుగా. నేను ఆడవాళ్ళకైతే శీలం తర్వాత ఆత్మాభిమానమే, మగవాళ్ళకి ఆత్మాభిమానమే ముఖ్యం. సో ఈ రెండిటికన్నా ముఖ్యమైనది టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటో చెప్పనా? ఏముంటాయిలేండి. అలా టాపిక్ డైవర్ట్ అయితే మొన్న మన అమ్మాయి ఎవరు ఎస్తేర్ చెప్పింది ఒకటి చెప్పాల్సి వస్తుంది. అద్భుతమైంది. ఎస్తేర్ ఒక ఇన్ఫర్మేషన్లో ప్రాస్టిట్యూట్గా మార్చింది మీ అబ్బాయిలే అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అయ్యుండొచ్చు కదా, అదే నిజం. కింద కమెంట్స్ అన్ని కూడా అవే ఉన్నాయి. ఎలాగో కూడా చెప్తాను, అది ఒక ఇట్స్ టాపిక్కి సంబంధించింది కాదు, బట్ జస్ట్ ఐ వాంట్ టు టేక్ దిస్ ద రెస్పెక్ట్ టువర్డ్స్ ఫీమేల్ అనేది ఏంటి అనేది. సో ఆమె ఏం చెప్పింది అంటే, ఆ అమ్మాయి ప్రాస్టిట్యూట్గా ఎందుకు మారింది? నలుగురు కలిసి అమ్మాయి దగ్గరికి ఆ పని కోసం వెళ్ళారు కాబట్టి అమ్మాయి ప్రాస్టిట్యూట్ అయ్యింది, అంటే నలుగురితో చేసింది కాబట్టి. ఆ నలుగురు వెళ్ళింది దేనికోసం? దానికోసం. అదే నువ్వు 500 ఇచ్చి నువ్వు టచ్ చేయకుండా వస్తే, స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నాను అనుకో, పబ్లో ఒక బియర్ తాగాను అనుకో, అమ్మాయిని టచ్ చేయకుండా అమ్మాయి ప్రాస్టిట్యూట్ మారదు కదా. ఆ అమ్మాయి అలా మారిందంటే నీ పొట్టకుట్టి కోసం, ఆ అమ్మాయి పొట్టకుట్టి కోసం, అమ్మాయి బతుకుతెరువు కోసం తను ఒళ్ళు అమ్ముకొని బతుకుతుంది. చాలా ఉన్నాయి, చాలా 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 మంది వాళ్ళ భర్తల ఆరోగ్యం కోసం, వాళ్ళ భర్త యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోతే, ఒక అమ్మాయి అండి కోల్కతాలో ప్రాస్టిట్యూట్
డాక్యుమెంటరీ తీసినప్పుడు కోల్కతాలో ఎక్కువ ఉంటారు, ఉన్నారు కూడా ఇప్పుడు, తర్వాతే ముంబై. సో కోల్కతాలో బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్కడ చేస్తారు ప్రాస్టిట్యూషన్, ఎందుకంటే వీ హ్యావ్ ఏ రోడ్ వే ఫ్రమ్ కోల్కతా టు బంగ్లాదేశ్. అవును. సో బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్కడ చేసుకునే వాళ్ళు దే చెప్పారు ఆ డాక్యుమెంటరీలో ఏముంటుందంటే, నా భర్త 2 కాళ్ళు పోయాయి, నా భర్తకు తెలుసు నేను కస్టమర్ దగ్గరికి వెళ్తున్నానని, నేను నా భర్త కోసం నేను చేస్తున్నాను, నా పొట్టకుట్టి కోసం. అదే నువ్వు అక్కడికి వచ్చి వాళ్ళతో కాసేపు మాట్లాడి చాయో కాఫీయో తాగేసి 500 చేతిలో నువ్వు ఇచ్చేది చేసి పెట్టు, నువ్వు వెళ్ళేది ఆ పని కోసమే కాబట్టి ఆ పని చేయకుండా ఇవ్వు అని ఆ అమ్మాయి చెప్పింది. సో ద రెస్పెక్ట్ టువర్డ్స్ ఫీమేల్ యూ కెన్ గివ్ దట్ 500 or 100 rupees ఆల్సో ఫైన్. నువ్వు చేయకపోయినా 100 రూపాయలు చేతిలో పెట్టినా చాలు కదా, అవును. రోడ్డు మీద నిలబడరు కదా వాళ్ళు వచ్చి, ఆ 100 రూపాయలతో పొట్ట నింపుకుంటారు కదా అని అమ్మాయి మాట్లాడింది. దట్ ఈస్ వాట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ హ్యాపెనింగ్ ఇన్ ద రిలేషన్. నువ్వు నాకు అది ఇవ్వలేదు, నేను స్ట్రెస్లో ఉన్నప్పుడు నాతో మంచిగా మాట్లాడలేదు, నేను షూటింగ్ నుంచి లేట్గా వస్తున్నానని చెప్పి నువ్వు కోప్పడుతున్నావు, నేను వేరే వాళ్ళతో షూటింగ్ చేయొద్దని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నావు. సెలబ్రిటీస్లో ఉండేది ఇవే. అవును. నేను మాత్రం ఎక్స్పోజ్ చేయొచ్చు, నువ్వు ఎక్స్పోజ్ చేయకూడదు, నేను వేరే అమ్మాయితో ఇంటిమేట్ సీన్ చేయొచ్చు, నువ్వు చేయకూడదు, బికాజ్ యూఆర్ కమింగ్ ఇన్ టు ఏ గుడ్ ఫ్యామిలీ. సో ఐ మీన్ అలా అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ ఇస్ గుడ్ కాదా, అంటే వాళ్ళ తల్లిదండ్రులు అలాగే పెంచారా? దట్ ఈస్ వాట్ ద రిలేషన్షిప్స్ ఆర్ బ్రోకింగ్. ఇంకేముండవు. అదే. షూటింగ్కి ఇప్పుడు ఫీమేల్ ఆర్టిస్ట్ వెళ్ళి ఒక అబ్బాయితో ఇంటిమేట్ డాన్సో ముద్దు సీనో ఏదో స్టోరీ డిమాండ్ చేసింది, షీఈస్ టేకింగ్ మనీ ఫర్ దట్. ఇప్పుడు యాక్చువల్గా నార్మల్ జనరల్లో కూడా మధ్యలో గ్లాస్ పెడతారు, ఆ గ్లాస్కే కిస్ చేస్తారు వాళ్ళు, కానీ అది నార్మల్గా కిస్ చేసినట్టే చూపిస్తారు మనకు. కొన్ని ఏంటంటే ఇంతకు ముందు ట్రిక్కులు ఇప్పుడు అవన్నీ లేవు. ఇంకా చెయ్యట్లేదు హీరోయిన్స్, మేము చేయమంటున్నారు. తమన్నా నెవర్ కిస్డ్ ఎనీవన్ అపార్ట్ ఫ్రమ్ విజయ్. విజయ్ని తప్ప అమ్మాయి ఎవరిని కిస్ చేయలేదు. అవును. సో ఆమెకి ఫస్ట్ చెప్పింది దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ డిడ్ ఇట్ అని చెప్పి. తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవలు అయినాయా, అసలు నిజంగా గొడవలు అయ్యాయా, లేదా మ్యూచువల్ డెసిషనా, ఇప్పుడు మన సమంత నాగచైతన్య లాగా మ్యూచువల్ డెసిషనా, దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అది. సో కానీ విజయ్ వర్మ వచ్చి ఇప్పటిదాకైతే ఏమీ ఇవ్వలేదు. మొన్ననే ఒక యోడెలా 2కి వచ్చినప్పుడు కూడా చాలా డల్గా కనిపించారు తమన్నా. ఆ ఫేస్లో ఆ చార్మింగ్ లేదు యాక్చువల్లీ. అండ్ మొన్న కూడా ఒక పార్టీలో ఎక్కడో ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చినప్పుడు మ్యామ్ వై యు ఆర్ నాట్ స్మైలింగ్ అని ఒక అడిగితే నార్మల్గా స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయింది అనమాట. ఎవరికైనా వాళ్ళు హ్యూమన్సే కదండి, వాళ్ళు హ్యూమన్స్ నుంచే సెలబ్రిటీస్ అయ్యారు, పుట్టుకతో వాళ్ళు సెలబ్రిటీగా ఏం అవ్వలేదు. ఆ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం కొంతమందికి రాదు. దట్టు 36 years తర్వాత అప్పటిదాకా భరించున్న ఎమోషన్స్ ఒక్కసారిగా బర్స్ట్ అవుతాయి. షీఈ్ ఆల్మోస్ట్ 37, 38. సో ఆ ఎమోషన్స్ ఆబ్వియస్లీ బర్స్ట్ అవుతాయి. ఆ బర్స్ట్ అయినప్పుడు మీడియా ముందు మనం ఉన్నప్పుడు చూపించలేం. ఇప్పుడు ఒక సెలబ్రిటీ మీడియా ముందు ఏడ్చింది అంటే ఏదో అయిపోయింది, విజయవర్మ మోసం చేసేస్తాడు, ఇంకంతే మొత్తం రాసేస్తారు. సో ఆ రిలేషన్ని వాళ్ళు కాపాడుకుంటూ వచ్చి నార్మల్గానే మ్యూచువల్గానే సెపరేట్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. బై గాడ్స్ గ్రేస్ మళ్ళీ కలిసి పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూద్దాం. థ్యాంక్ యూ.